ఒక చిన్న గ్రామంలో శివయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. తన భార్య చనిపోయింది. ఆయనకు ఒక కూతురు ఉండేది. ఆ కూతురే ఆయన సర్వస్వం. వారికి ఇంకెవ్వరూ లేరు. ఆమె పెళ్లి చేసి తనకంటూ ఒక మంచి కుటుంబాన్ని సృష్టించుకోవాలని శివయ్య పగలు రాత్రి కష్టపడేవాడు. ఒకరోజు శివయ్య తన కూతురి కోసం వచ్చిన ఒక పెళ్లి సంబంధం విషయం మాట్లాడడానికి పక్క ఊరికి బయలుదేరాడు. దారి మధ్యలో దట్టమైన అడవి ఉంది. నడిచి నడిచి అలసిపోయి శివయ్య ఒక మర్రి చెట్టు కింద సేద తీరుతూ అలా నిద్రలోకి జారుకున్నాడు. మేలుకువ వచ్చేసరికి చీకటి పడుతుంది. కంగారుగా లేచి ముందుకు సాగుతుండగా ఒక పాడుబడ్డ కోవెల దగ్గర ఒక అమ్మాయి దీనంగా ఏడుస్తూ కూర్చొని ఉండడం చూశాడు. శివయ్య ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి, తల్లి, ఈ చీకటిలో ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి తల ఎత్తి, అయ్యా, నా పేరు వెన్నెల, నాకంటూ ఎవ్వరూ లేరు. ఉన్న ఒకానొక ఆధారం మా నాన్న. ఆయన కూడా అనారోగ్యంతో కన్ను మూశారు. దిక్కుతోచగా ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. నాకు ధైర్యం సరిపోవడం లేదు అని కన్నీరు మున్నీరయ్యింది. శివయ్య మనసు ద్రవించింది. పిచ్చి తల్లి, ఏడవడం దీనికి పరిష్కారం కాదు. నాకు ఒక కూతురు ఉంది. నువ్వు కూడా నా రెండో కూతురివి అనుకుంటాను. నేను పక్క ఊరిలో పని ముగించుకుని వచ్చే వరకు ఇక్కడే ఉండు. నిన్ను నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను అని మాట ఇచ్చాడు. శివయ్య పెళ్లి సంబంధం మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు వెన్నెలను తన వెంట ఇంటికి తీసుకెళ్లాడు. శివయ్య కూతురు కూడా వెన్నెలను సొంత అక్కలా ఆదరించింది. కొన్ని రోజుల తర్వాత శివయ్య కూతురిని చూడడానికి పెళ్లివారు వచ్చారు. అయితే అక్కడ ఉన్న వెన్నెల పద్ధతి, ఆమె వినయం చూసి పెళ్లివారు ఆశ్చర్యపోయారు. వారు శివయ్యతో, అయ్యా, మీ అమ్మాయి బాగుంది, కానీ మా అబ్బాయికి వెన్నెల అయితే ఇంకా బాగా సరిపోతుందని నాకు అనిపిస్తుంది. మీకేం అభ్యంతరం లేకపోతే వెన్నెలను మా ఇంటికి కోడలిగా చేసుకుంటామని అడిగారు. శివయ్య చుట్టుపక్కల ఉన్నవారు మొదట కోప్పడ్డారు. ఎక్కడో అనాథను తెస్తే మా సొంత కూతురి సంబంధం పోగొట్టింది అని వెన్నెలను నిందించారు. కానీ శివయ్య మాత్రం, సంబంధం ఎవరికి కుదిరినా అది దైవ నిర్ణయం. ఆ ఇద్దరు కూతుర్లలో ఒకరికి మంచి జరుగుతుంటే వద్దనడానికి నేను ఎవరిని అని పట్టుబడి వెన్నెలకు ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత వెన్నెల అత్తగారి ఇంట్లో అందరి మనసు గెలుచుకుంది. వెన్నెల భర్త మంచి ధనవంతుడు మరియు గుణవంతుడు. తనను చేరదీసిన శివయ్య రుణం తీర్చుకోవాలని వెన్నెల తన భర్తతో కలిసి శివయ్య కూతురికి అంతకంటే గొప్ప సంబంధం చూసి భారీగా కట్న కానుకలను ఇచ్చి పెళ్లి జరిపించింది. అంతేకాకుండా వృద్ధాపంలో ఉన్న శివయ్యను తమ ఇంటికే తీసుకెళ్లి కంటికి రెప్పలా చూసుకున్నారు. నీతి: మనం చేసే సహాయం ఎప్పుడు వృధా పోదు. నిస్వార్థమైన మంచితనం మనకు తెలియకుండానే మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.